ఇద్దరు వేగులు వారు వెళ్లిపోయే ముందు రాహాబుతో ఇలా అంటారు: మేము నిర్దోషులమగునట్లు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఒక ఎర్రని తాడు కట్టి మీ వారందరినీ నీ ఇంట్లో చేర్చి ఉంచు. నీ ఇంట్లో నుండి బయటికి వచ్చేవారు తన ప్రాణంనకు తానే ఉత్తరవాది అని రాహాబుతో అంటారు. అప్పుడు రాహాబు ఒక ఎర్రని దారం కిటికీకి కడుతుంది. ఇంకా ఇద్దరు మనుషులు అక్కడి నుండి వెళ్లి జరిగినది మొత్తం దైవజనుడైన యెహోషువకు చెప్తారు. దేవుడైన యెహోవా యెహోషువను బలపరుస్తారు. వాళ్ళందరూ వేకువనే లేచి యెహోవా మందసం మోయు యాజకులు యొర్దాను నది దాటి ఆయా గోత్రాల ప్రకారం ఇశ్రాయేలీ యెహోవా మందసం మోయుచు 7 దినములు యెరికో ప్రాకారం చుట్టూ తిరుగుతారు. 7వ దినమున యెరికో ప్రాకారాలు కూలిపోతాయి. యెహోషువ రాహాబుతో ప్రమాణం చేసిన ఇద్దరు వేగుల వారిని చూసి రాహాబు ఇంటి వారందరినీ బయటికి రమ్మని చెప్పగా వాళ్ళు ఆమె ఇంటి ఉన్న వారందరినీ బయటికి పంపుతారు. ఈ విధంగా రాహాబు దేవుని ప్రజలకు ఉపకారం చేసి నేటికి ఇజ్రాయెల్ మధ్య నివసించి యూదులైన సాల్మాన్ వివాహం చేసుకుని బోయాజును ఈ విధంగా ఒక వేశ్య అయిన రాహాబు క్రీస్తు వంశావళిలో చేరగలిగింది.